నా భార్య నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు, లేదా నా భర్త నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ కాడు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే నాకు ఇంకా మంచి భార్య దొరికేది, లేదా నాకు మంచి భర్త దొరికేవాడు అని ఎప్పుడైనా మీకు అనిపిస్తే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ భూమి పైన 100% ఎవ్వరు కూడా 100% పర్ఫెక్ట్ కారు, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, మల్టిపుల్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఒక 70% పాజిటివ్ కంపాటబిలిటీ ఉంటే ఆ బంధం సంతోషంగా చిరకాలం వరకు నిలుస్తుందని స్టడీస్ చెప్తున్నాయి. ఇంకా చెప్పాలంటే బెస్ట్ కపుల్స్ కూడా 80% వరకే కంపాటబిలిటీ అండ్ పాజిటివ్స్ తో ఉంటాయి. ఒక 20% లోపాలు కానీ కొంచెం నెగిటివ్ సైడ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. సో ఇక్కడ 80% ఉండడం అనేది కూడా లక్కే. 70% కూడా బేర్ మినిమం చాలు. ఎందుకంటే ఈవెన్ చందమామ కూడా అందంగా గుండ్రంగా కనిపించేది టెలిస్కోప్ లో చూస్తే మీకు నల్లటి మచ్చలు కనపడతాయి. అలాగే మనుషులో కూడా ఏవో కొన్ని లోపాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే నాకు ఈ మెసేజ్ ఏంటంటే, యాక్సెప్టబుల్ లోపాలు ఉంటే మాత్రం మీ బంధాన్ని బలపరచుకోండి, యాక్సెప్ట్ చేయండి మనస్ఫూర్తిగా. కరెక్షన్ మోడ్కి వెళ్ళకండి. మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు అవి కనపడవు. ఆ 70% పాజిటివ్సే చాలు మీకు సంతోషంగా ఉంచడానికి. కానీ ఈవెన్ 10% కూడా నాన్ యాక్సెప్టబుల్, నాన్ నెగోషియబుల్ కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫిజికల్ అబ్యూజింగ్ కావచ్చు, లైక్ సీరియల్ అఫెండర్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, లేదా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ మోయట్లేదు, ఎక్స్ట్రీమ్ టాక్సిక్, అలాంటి నాన్ నెగోషియబుల్ ఏదైనా ఉంటే వాటిని అంటే మీ లైఫ్ పార్ట్నర్ రియలైజ్ అవుతున్నాడా, మారటానికి ఇంటెంట్ ఉందా లేదా, ఒకవేళ లేకుంటే ఆ బంధాన్ని తెంచుకోవాలని నిలుపుకోవాలని అప్పుడు ఆలోచించాలి. లేదంటే చిన్న చిన్న రీజన్స్, యాక్సెప్టబుల్ రీజన్స్ కూడా మనం బ్రేకప్, డివోర్స్ వరకు వెళ్తే మనకి రెండో పార్ట్నర్, రెండో పెళ్లిలో, మూడో పెళ్లిలో పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరుకుతాడని అస్సలు గ్యారెంటీ ఉండదు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని క్రింద కమెంట్స్ లో షేర్ చేయండి. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్. నా భార్య